నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నాడు. నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది, సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా అంటారు. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది భిక్షం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా 52 ఇచ్చినా 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయిన 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఉట్టిగా తమాషా కాడికి పోయిన రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి. సోనియా గాంధీ గారు దూరం మాట, వేణుగోపాల్ గారు కూడా రాలే, కేసీ వేణుగోపాల్ గారు. అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే 100% రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు. దయచేసి ఇది చేయకండి. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు, రేపు పొద్దున గుర్తులున్న ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు. మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 51% ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు. బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్. ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే